సరతి చరతీతి సూర్య అంటుంది సనాతన ధర్మం. సూర్య భగవానుడు సంచార క్రమంలో తన దిక్కును మార్చుకుని ఉత్తరం వైపు పయనం సాగించే ఉత్తరాయణంలోనే యోగా దినోత్సవాన్ని జరుపుకుంటాం. ఉష్ణతాపానికి యోగాభ్యాసం విరుగుడు. 47 ముస్లిం దేశాలు సహా ప్రపంచంలోని 193 దేశాలు యోగాను ఆచరిస్తున్నాయి. సౌదీ అరేబియా, యుఏఈ, ఈజిప్ట్, ఖతార్ వంటి దేశాల్లో మహిళలు క్రమం తప్పకుండా యోగాభ్యాసం చేస్తున్నారు. నాసా వ్యోమగాములు మొదలు న్యూయార్క్ ఆసుపత్రుల్లో రోగుల వరకు యోగాను పాటిస్తున్నారు. కేంద్రం ఆధునిక దౌత్యానికి ప్రాచీన అభ్యాసాన్ని జోడించడంలో భాగంగా యోగాను విశ్వవ్యాప్తం చేసింది. ఇదే ఇప్పుడు గ్లోబల్ యోగా డేగా మారింది. భారత్ నుంచి బాలి వరకు, టోక్యో నుంచి టొరంటో వరకు ప్రతి చోట యోగా కేంద్రాలు వెలిశాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉద్యమంగా మారిన యోగా భారీ పరిశ్రమ స్థాయికి ఎదిగి వందల కోట్లు ఆర్జిస్తోంది. ఈజిప్ట్ రాజధాని కైరోలోని బరెన్ సౌధం యోగా డే కోసం ముస్తాబవుతోంది. సరిగ్గా 11 ఏళ్ల క్రితం యోగాను అంతర్జాతీయ దినోత్సవంగా చేయాలని భారత ప్రధాని నరేంద్ర మోడీ ఐక్యరాజ్య సమితిని కోరినప్పుడు పశ్చిమ దేశాలు మినహా ముస్లిం దేశాలు పెద్దగా ఆసక్తి చూపలేదు. తర్వాత కాలంలో పరిస్థితి మారింది. గల్ఫ్ దేశాల్లో ముస్లిం మహిళలు ప్రత్యేక స్టూడియోలు ఏర్పాటు చేసి మరీ శిక్షణ ఇస్తున్నారు. కైరో నగరంలోని బరోన్ సౌధంలో ప్రతి ఏటా యోగా డేను ఘనంగా నిర్వహిస్తారు. భారత్ 2014 సెప్టెంబర్లో యోగాను అంతర్జాతీయం చేయాలని ఐక్యరాజ్య సమితి ముందు తీర్మానం ప్రవేశపెట్టగానే 175 సభ్య దేశాలు ఆమోదం తెలిపాయి. గడిచిన పుష్కర కాలంలో మరిన్ని దేశాలు యోగాను ఆచరించడం మొదలుపెట్టాయి. అరబ్ ప్రపంచంలో యోగా సాధన దినచర్యగా మారింది. మత విశ్వాసాలతో సంబంధం లేకుండా యోగాను ఆచరిస్తున్నారు. అయితే కొన్ని దేశాల్లో సూర్య నమస్కారాన్ని మినహాయించి యోగాభ్యాసం చేస్తున్న దాఖలాలున్నాయి. ఉగ్రవాదం, యుద్ధంలో ఉన్న లెబనాన్, సిరియా దేశాల ప్రజలు యోగాతో ఒత్తిడిని జయిస్తున్నారని అంతర్జాతీయ మీడియా కథనాలు చెప్తున్నాయి. దుబాయ్, అబుదాబి, ఖైరోల్లో పెద్ద ఎత్తున యోగా స్టూడియోలు వెలుస్తున్నాయి. ఆరంభంలో కొన్ని ముస్లిం దేశాలు యోగాను మతపరమైన వ్యవహారమని భావించాయి. తర్వాతి కాలంలో ప్రజల్లో ఆదరణ పెరిగేసరికి మిన్నకుండిపోయాయి. 2023 నుంచి సౌదీ అరేబియాలో యోగాభ్యాసం చేసే వారి సంఖ్య విపరీతంగా పెరిగింది. మరి ముఖ్యంగా ఇస్లామిక్ దేశాల్లో మహిళలు యోగాను పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. సౌదీ అరేబియా యోగా స్కూల్ పేరిట 2004లోనే శిక్షణా కేంద్రం ఏర్పాటు చేశారంటే ముస్లిం దేశాల్లో యోగాకు పెరుగుతున్న ఆదరణ అర్థమవుతోంది. 2019 నాటికే సౌదీ అరేబియా వ్యాప్తంగా 700 మంది యోగా టీచర్లు ఉన్నారు. సౌదీ అరేబియా యోగా ఫౌండేషన్ ఆధ్వర్యంలో సుమారు 10,000 మంది విద్యార్థులకు కేవలం ఏడాది వ్యవధిలో యోగా శిక్షణ ఇచ్చారు. టర్కీ, ఇరాన్, కువైట్, ఓమన్ దేశాల్లో దశాబ్ద కాలంగా యోగా కమ్యూనిటీలు ఔత్సాహికులకు శిక్షణ ఇస్తున్నాయి. అమెరికా సహా ఐర్లాండ్, కెనడా, సింగపూర్, ఆస్ట్రేలియా దేశాల్లో యోగాభ్యాసం విరివిగా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా సుమారు 44 కోట్ల మంది యోగాను అభ్యసిస్తున్నట్లు గణాంకాలు చెప్తున్నాయి. కెనడాలో 20% ప్రజలు యోగా చేస్తున్నట్టు తెలుస్తోంది. సింగపూర్ తీర ప్రాంతంలో ప్రతిరోజు కొన్ని వేల మంది యోగాభ్యాసం చేస్తారు. ఆస్ట్రేలియాలో 12% మంది ప్రజలు యోగా చేస్తారని ది ఆస్ట్రేలియన్ పత్రిక ఇటీవల ప్రచురించిన ఓ కథనంలో పేర్కొంది. వాయువ్య యూరప్ దేశమైన ఐర్లాండ్ లోని పర్వత ప్రాంతాల్లో ప్రత్యేక శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేసి మరీ యోగా నేర్పిస్తున్నారు. ఐర్లాండ్ రాజధాని డబ్లిన్ లో సుమారు డజన్కు పైగా యోగా శిక్షణా కేంద్రాలున్నాయి. సుమారు 30 లక్షల మంది అమెరికన్లు ప్రతిరోజు యోగా కేంద్రాలకు వెళ్తున్నట్టు మై విన్యాస వెబ్సైట్ పేర్కొంది. కాలిఫోర్నియాలో బీచ్ యోగా, న్యూయార్క్ లో హాట్ యోగా చాలా ప్రసిద్ధి. నిత్యం యుద్ధ మైదానాలకు తరలిపోయే అమెరికా సైనికులు, ఉద్యోగ విరమణ చేసిన సైనికులు సమయం దొరికితే యోగా చేస్తున్నారని తెలుస్తోంది. పశ్చిమ తీరంలోని శాన్ ఫ్రాన్సిస్కోలో పెద్ద ఎత్తున యోగా శిక్షణా కేంద్రాలున్నాయి. మన దేశంలో 13,400 యోగా కేంద్రాలుంటే అమెరికా వ్యాప్తంగా 24,000 యోగా స్టూడియోలున్నాయి. యూకేలో 4,500 కేంద్రాలు, బ్రెజిల్లో 3,336, స్పెయిన్లో 2,780, నెదర్లాండ్స్లో 1980, మెక్సికోలో 1977, ఇటలీలో 1,892, ఫ్రాన్స్లో 1,500 యోగా కేంద్రాలు ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా సుమారు 70,000 నుంచి 1,00,000 యోగా కేంద్రాలున్నాయనేది ఒక అంచనా. థాయిలాండ్, ఇండోనేషియా, జపాన్, కొరియా దేశాల్లో ఈ మధ్య కాలంలో యోగాకు ఆదరణ పెరిగింది. తూర్పు ఆసియా దేశాల్లో వందలాది మంది యోగా ట్రైనర్లు స్టూడియోలు నిర్వహిస్తున్నారు. 35 దేశాల్లోని ఔత్సాహికులు ఆన్లైన్ యోగా శిక్షణ తీసుకుంటున్నారు. థాయిలాండ్ లోని బాలి నగరంలో డజన్ల సంఖ్యలో యోగా స్టూడియోలున్నాయి. స్పెయిన్లోని బార్సిలోనా నగరం యోగా కేంద్రాలకు ప్రసిద్ధి. చైనాలో 1 కోటి మంది యోగాను ప్రాక్టీస్ చేస్తున్నారు. 10% మంది చైనా కుబేరులు యోగాపై ఆసక్తి చూపిస్తున్నారు. 60వ దశకం నుంచి విదేశాల్లో యోగాకు ప్రాచుర్యం ఉంది. అయితే గడిచిన దశాబ్ద కాలంలో ఇది మరింత విస్తృతమైందంటారు రచయిత డేవిడ్ ఫ్రాలీ. పతంజలి యోగా సూత్రాలను ఇరానియన్ చరిత్రకారుడు ఆల్ బైరునే సిర్కా 1050లోనే అనువదించాడు. 19వ శతాబ్దం నాటికి దక్షిణాసియా వ్యాప్తంగా పర్షియా భాషలో యోగా విస్తారమైన సాహిత్యం వచ్చింది. పశ్చిమ దేశాల్లో పెరిగిపోతున్న విశృంఖలతను నివారించ
పెంచడానికి పాఠశాలలు, కళాశాలలు, ఆసుపత్రులు, జైళ్లలో సైతం యోగా శిక్షణ ఇస్తున్నారు. 2014లో యోగాను అంతర్జాతీయ దినోత్సవంగా ప్రకటించిన తర్వాత ప్రాచీన అభ్యాసంపై ప్రపంచ వ్యాప్తంగా వేల సంఖ్యలో అధ్యయనాలు జరిగాయి. సుమారు 1,00,000 పుస్తకాలు యోగాపై వచ్చాయంటే ప్రాచుర్యం ఏ స్థాయిలో పెరిగిందో అంచనా వేయొచ్చు. దక్షిణ కొరియాలో అత్యధికంగా 43% మంది మహిళలు యోగా ఆచరిస్తున్నారు. అమెరికా, యూకే, స్పెయిన్ లో 33% మంది మహిళలు, 10% మంది పురుషులు యోగాభ్యాసం చేస్తున్నారు. యోగా అలియన్స్ సంస్థ లెక్కల ప్రకారం అమెరికాలో యోగా శిక్షకులు 87% మంది మహిళలే అని అంచనా వేసింది. 59% మంది అమెరికా యోగా ట్రైనర్లు ఏడాదికి సగటున $75,000 సంపాదిస్తున్నట్టు యోగా అలియన్స్ అంచనా వేసింది. మరో 30% మంది $1,00,000 ఆర్జిస్తున్నారు. 2016 తర్వాత అమెరికాలో యోగాపై ఆసక్తి విపరీతంగా పెరిగింది. పశ్చిమాసియా, యూరోప్ మాత్రమే కాదు, ఆఫ్రికా దేశాలకు యోగా వెళ్లింది. టునీషియా, అల్జీరియా, మొరాక్కో వంటి దేశాలకు పాకింది. కోవిడ్ తర్వాత ప్రపంచ దేశాల్లో యోగాపై ప్రత్యేక ఆసక్తి పెరిగింది. అత్యాధునిక చికిత్సా విధానంగా భావించే అలోపతి సైతం కోవిడ్ సమయంలో నిశ్చేష్టగా మారిన నేపథ్యంలో ప్రాచీన భారతీయ అభ్యాసంపై మక్కువ పెరిగింది. 2012లో 17.8% మంది యోగా ప్రాక్టీషనర్లు ఉంటే 2016లో అది కాస్త 28% పెరిగింది. ఏటా అమెరికన్లు యోగా కోసం చేసే ఖర్చు $18 బిలియన్ కాగా తలసరి ఖర్చు $63,000గా యోగా అలియన్స్ సంస్థ అంచనా వేసింది. 2025 నాటికి అమెరికా యోగా పరిశ్రమ $27 బిలియన్ ఆర్జించింది. గడిచిన దశాబ్ద కాలంలో యోగా మల్టీ బిలియన్ డాలర్ల బిజినెస్ గా ఎదిగింది. ఒకప్పుడు ఆధ్యాత్మిక సాధనంగా ఉన్న యోగా ఇప్పుడు ఫిట్నెస్ ట్రెండ్ గా, ఆదాయ వనరుగా ఉపయోగపడుతోంది. ఆన్లైన్ కోర్సులు, శిక్షణా కేంద్రాలు, యోగాలో వాడే వస్తువుల అమ్మకాలతో యోగా ఒక పెద్ద వ్యాపారంగా మారిపోయింది. ప్రస్తుతం యోగా ప్రపంచంలోనే టాప్ ఫిట్నెస్ ట్రెండ్స్ లో ఒకటిగా మారింది. దీని కారణంగా యోగా లక్షల కోట్ల రూపాయల వ్యాపార సామ్రాజ్యమైంది. 2030 నాటికి యోగా బిజినెస్ సుమారు 9.4% వార్షిక వృద్ధి రేటుతో పురోగమిస్తుందని అంచనాలు వెలువడుతున్నాయి. ఇక ప్రపంచ వ్యాప్తంగా 2026 చివరి నాటికి $215 బిలియన్ నుంచి $370 బిలియన్ వరకు చేరుకుంటుందని అంచనాలు ఉన్నాయి. గడిచిన దశాబ్ద కాలంలో దాదాపు ప్రపంచంలోని అన్ని దేశాల్లోనూ యోగా అడుగుపెట్టింది. ఫలితంగా యోగా కేంద్రంగా వ్యాపార సంస్థలు పుట్టుకొచ్చాయి. యోగాశ్రమాలు, ట్రైనింగ్ సెంటర్లు, రీట్రీట్ సెంటర్లు యోగాను చాలా మంది అనేక విధాలుగా ఆదాయ వనరుగా మలుచుకున్నారు. యోగా శిక్షణ ద్వారా ప్రచారం కల్పిస్తూ FMCG కంపెనీలని స్థాపించాయి. యోగా రెసిడెన్షియల్ ప్రోగ్రాంలు సహా ప్రపంచ వెల్నెస్ రీట్రీట్ బిజినెస్ 2024 నాటికి $225.5 బిలియన్ల ఉందని గణాంకాలు చెప్తున్నాయి. ఇది ఈ ఏడాది చివరి నాటికి 10.5% CAGR కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ తో $249.59 చేరుకుంటుందని అంచనా. అలాగే 2029 నాటికి $366.82 బిలియన్ పెరిగే అవకాశం ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఒక్క యూకేలో 4,000కు పైగా యోగా ఆధారిత పరిశ్రమలు, సంస్థలు స్థాపించారు. ఐక్యరాజ్య సమితి 2015లో యోగాను అంతర్జాతీయ దినంగా ప్రకటించిన తర్వాత ప్రపంచంలోని అనేక దేశాలు యోగాను తమ స్థానిక సంస్కృతులకు, స్థానికతకు అనుగుణంగా మార్చుకుంటూ సరికొత్త అభ్యసన ప్రక్రియను ఆరంభించాయి. అమెరికాలో హాట్ యోగా, బిక్రమ్ యోగా, బీచ్ యోగా చాలా ప్రసిద్ధి చెందాయి. తూర్పు ఆసియా దేశాలైన చైనా, జపాన్, ఉత్తర కొరియా, దక్షిణ కొరియా, మంగోలియా, తైవాన్ దేశాల్లో యోగాను మార్షల్ ఆర్ట్స్ తో సమ్మిళితం చేసే ప్రయత్నం చేసి ఔత్సాహికులను ఆకర్షిస్తున్నాయి. ప్రాణాయామాన్ని బ్రీత్ వర్క్ పేరిట పరిచయం చేశాయి. ఆగ్నేయాసియా దేశాల్లో సైతం ఇదే తరహాలో యోగాను స్థానికతకు అనుగుణంగా మార్చుకున్నాయి. ఇండోనేషియాలోని బాలి ద్వీపంలో బాలినీస్ హిందూయిజంలోకి తర్జుమా చేసుకుని బాలినీస్ ఆశ్రమాలను స్థాపించారు. ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాల్లో యోగాను థెరపీగా, చికిత్సా పద్ధతుల్లో వాడుతున్నట్టు తెలుస్తోంది. అమెరికాలో విన్యాస యోగా, రీస్టోరేటివ్ యోగాపై అమితమైన ఆసక్తి ఉన్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. కెనడాలో ఆక్రో యోగా, ఈజిప్టులో కెనెటిక్ యోగా, యూరోప్ లో థెరపీ యోగాలు చాలా ప్రసిద్ధి. విదేశాల్లో నిర్మిస్తున్న యోగా స్టూడియోలకు కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నారు. చిత్తశుద్ధి కోసం పతంజలి మహర్షి యోగా శాస్త్రాన్ని, వాక్శుద్ధి కోసం పాణిని వ్యాకరణాన్ని, కర్మశుద్ధి కోసం చరకుడు ఆయుర్వేద శాస్త్రాన్ని మనకు ప్రసాదించారు. ఇదే భారతదేశ గొప్పతనం. ప్రాచీన యోగా శాస్త్రాన్ని ప్రపంచానికి పరిచయం చేయాలనే సంకల్పం ఉన్నతమైంది. అయితే అది వ్యాపారంగా మారటం వల్ల విస్తృతి తగ్గుతుంది. యోగా సంస్థలు, ఔత్సాహిక యోగా శిక్షకులు చేసే ప్రయత్నాలు యోగా వ్యాపారణీకరణను కొంతమేర నివారిస్తాయి. జాగృతి వారపత్రిక జూన్ 15, 21, 2026 సంచికలో సీనియర్ జర్నలిస్ట్ ప్రశాంత్ జోషి రాసిన వ్యాసమిది.